కన్నగా ఒక విషయం చెప్తున్నా, నేను మాలలో అందులో స్వార్థపరులు, నేను మాలలందరిని అంటలేను, వాళ్ళు నా సోదరులు, సోదర వర్గమే, మనందరూ సోదరులమే, దళిత వర్గాలుగా సోదరులుగా మనం జీవించాల్సిందే. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమా లేదనే చర్చ పెట్టకుండా, ఎస్సీ వర్గీకరణ జరగాల వద్ద అనే విషయం నిజాయితీగా చర్చ పెట్టకుండా, చర్చ పెడితే అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలని సమాజం అంటది, ఎవరైనా అంటారు. కానీ వాళ్ళు ఏం ప్రచారం చేసిందంటే కృష్ణమాది గారు మాలలకు వ్యతిరేకం, కృష్ణమాది గారు మాలలకు వ్యతిరేకం, మాలల అభివృద్ధిని అడ్డుకోవడానికి, మాలల అవకాశాలు దెబ్బతీయడానికి కృష్ణమాది గారు మన మీద యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి న్యాయమైన పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి, ఇది మాదిగల మాలల మధ్యలో యుద్ధంగా చిత్రీకరించడానికి వాళ్ళు బాగా ప్రచారం చేశారు. సమస్య మీద చర్చ జరగనివ్వలే. సమస్య మీద చర్చ జరిగితే ఆటోమేటిక్ గా అరే బీసీలో వర్గీకరణ ఉన్నది కదా, ఎస్సీలో వర్గీకరణ జరిగితే తప్పిందని అనడానికి దారితీస్తుంది. అవును, దళితుల్లో అన్ని కులాలకు మేలు జరగాలి కదా అని చెప్పి దారితీస్తుంది. చర్చ దానికోసం జరగకుండా కృష్ణమాది గారు మాలలకు వ్యతిరేకం, మాలల అభివృద్ధిని అడ్డుకోవడానికే వర్గీకరణ పోరాటం మొదలుపెట్టిందని చెప్పి జరిగిన ప్రచారం పతాక స్థాయిలో ఉండడంతో దానికి అందుబాటులో ఉండబడే మన కులాలు కూడా కొంత ప్రభావితమై, ఓహో ఈ వర్గీకరణ పోరాటం మన జాతులకు వ్యతిరేకమే అనే పద్ధతిలోనే కొంత అనుమానించడానికి, అనుకోవడానికి కొంత దారితీసింది. అది మీ తప్పు కాదు, వాళ్ళు స్వార్థపరులు చేసిన ప్రయత్నం. ఓకే, కానీ అలర్ట్ కావాల్సిన సమయంలో అలర్ట్ కాలేదనే విషయం నా భావన, అదొక అంశం. ఇక మీ అన్నగా చెప్తున్నా, మీ సోదరుడిగా చెప్తున్నా, నేను ఎస్సీ వర్గీకరణ జరిగే పోరాటంలో అందరికీ మేలు జరగాలని కోరుకున్నా గానీ నేనెప్పుడు వ్యక్తిగతంగా కూడా మాలలకు వ్యతిరేకం కాదు. నేనెప్పుడు వ్యక్తిగతంగా మాలలకు వ్యతిరేకం కాదు. నేను కొన్ని ఉదాహరణలు తీసుకొస్తున్నా. నేను వర్గీకరణ అడ్డు తగులుతామంటే అడ్డు తగిలేటోళ్ళు ఎవరైనా నాకు వ్యతిరేకమే, నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటా. ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామనంటే నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటా. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు నేను వ్యతిరేకిస్తా. కానీ నేను దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటా. అట్లాంటప్పుడు నేను మాలలకు వ్యతిరేకం కా. నేను కొన్ని ఉదాహరణలు తీసుకొస్తున్నా. ఇప్పుడు వేదికలెక్కి మాలల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా మాలల కోసం ఆయా సమయంలో కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు నిలబడలేదు. కానీ నాకు తెలిసి వివిధ సందర్భాల్లో మాలలే ఇబ్బందులు పడ్డప్పుడు వాళ్ళకు అండగా నిలబడే కాడ కేవలం ఎంఆర్పిఎస్ పరంగా, ఎంఆర్పిఎస్ ఏర్పడక ముందు కూడా నేను వాళ్ళకు అండగా నిలబడ్డ చరిత్ర నాకున్నది. మీ అన్నగా చెప్తున్నా, ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది 94లో, కానీ నేను 83లో నేను జైలుకి వెళ్ళా. 83 ఎక్కడా, 94 ఎక్కడా? అసలు 83లో నేను జైలుకి వెళ్లే సమయానికి 94లో ఎంఆర్పిఎస్ పెడతానని చెప్పి నేనే అనుకోవడానికి అవకాశం లేని రోజులవి. మాది వరంగల్ జిల్లా, అంటరోడ్డి శాంపేట్. మా ఊరిలో ఉన్నత వర్గాల ఆధిపత్యం బలంగా ఉన్న రోజుల్లో, మన వాళ్లకు స్వేచ్ఛ లేని రోజుల్లో, బజార్లో నిలబడడానికి స్వేచ్ఛ లేని రోజుల్లో, హోటల్కి వెళితే అందరితో సమానంగా కూర్చొని టీ తాగడానికి, టిఫిన్ చేయడానికి అవకాశం లేని రోజుల్లో, టీ తాగిన గ్లాసు మేమే కడిగి మళ్ళా సూర్లలో పెట్టి మళ్ళా మేము పోయినప్పుడు గవే టీ గ్లాసులు కడుక్కొని మళ్ళా తాగే రోజు, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మేము పోరాటం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఆ పోరాటం శ్రీకారం చుట్టడానికి ఒక సంఘటన జరిగింది. మా ఊర్లో ఒక 200కు పైగా మాదిగల ఇళ్లుంటే ఒక 10-12 ఇండ్లు మన్నెపొల్లై మన మాలోళ్ళై ఉంటాయి. ఊరికి దగ్గర మన్నెపిల్లు ఉంటాయి. మన్నెపిల్లను ఆనుకొని కిందికి మాదిగల ఇళ్లు ఉంటాయి. ఒకరోజు ఒక మన చెల్లె మీద మన ఇళ్లకు వచ్చే ఒకరు అత్యాచార యత్నం చేస్తున్న సమయంలో అన్న దాన్ని అధిగమించి దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేస్తే ఆయనను తీవ్రంగా దాడి చేసిపోయారు. ఆయన పేరు కొమరయ్య. దాడికి గురైన కొమరయ్య ఫిట్స్ వచ్చిన మనిషి ఎట్లయితే కొట్టుకుంటాడో కింద పడి గట్ల కొట్టుకుంటున్న సమయంలో
చిన్న వయసులో యుక్త వయసులో ఉన్న మేము ఆయనను కాపాడుకోవడానికి భుజాల మీద వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాము. ఊర్లో మేము కొట్టి పడేసి వస్తే మీరు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసేటోళ్ళ, హాస్పిటల్లో ఆయనను బాగు చేయాలనుకుంటున్నారా అని చెప్పి మా మీద తీవ్రమైన దాడి చేస్తే ఆ దాడి నుంచి బయటపడడానికి మేము పరిగెత్తాల్సి వచ్చింది. మళ్ళా మన ఇళ్లలో మాది ఇళ్లలో అది మేము అవమానంగా భావించుకున్నాం. ఒక చెల్లె మీద అగత్యం జరుగుతుంటే ఏ అన్నా ఊరుకోడు. కానీ అప్పుడు మన పరిస్థితి చాలా దయనీయం. దౌర్జన్య పరులు దాడులు చేశారు. కనీసం బతికించడం కోసమే హాస్పిటల్కి తీసుకెళ్లాం. అక్కడ కూడా మన మీద దాడి జరిగింది. అంటే ఇక మనం ఎంతకాలం ఇట్లా పడి ఉండాలని చెప్పి ఆలోచన వచ్చేసింది. మనం కూడా ప్రతిఘటించకపోతే మన గౌరవం దెబ్బతింటుందని చెప్పి మేము ఆలోచించి మేము ప్రతిఘటించడం కోసం ప్రయత్నం మొదలుపెట్టాం. మా ప్రయత్నం వాళ్ళ ప్రయత్నం మధ్యలో సావు బతుకుల మధ్యలో పోవడం జరిగింది. అప్పుడు మా చేతిలో దాడికి గురైన వాళ్ళు ఒకరు తర్వాత చనిపోవాల్సి వచ్చింది. ఆ చనిపోవడం వల్ల మా మీద కేసు పెట్టాల్సి వచ్చింది. నేను 83లో నేను వరంగల్ సెంట్రల్ జైల్లో 6 నెలలు ఉన్నా. నేను అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు కూడా లేదు. మరి ఎవరి కోసం జైలుకి వెళ్ళినట్టు? మా ఊర్లో ఒక మాల కొమరయ్య చెల్లెను అత్యాచారం చేస్తుంటే ఆయనను కాపాడడం కోసం జరిగిన పోరాటంలో వాళ్ళు మా మీద దాడి చేస్తే తిప్పి కొట్టడం కోసం జరిగిన పోరాటంలో ఘర్షణ తీవ్ర రూపం దాల్గి మేము జైలుకి వెళ్లాల్సి వచ్చేసింది. అప్పటికి ఎంఆర్పిఎస్ గురించి ఏం ఆలోచిస్తాం? అది వరంగల్ ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది 94. అటు పోతామని ఎట్లా అనుకుంటాం? ఉద్యమం మొదలైంది వరంగల్లో కాదు, నా సొంత జిల్లాలో, ప్రకాశం జిల్లాలో. నేను ప్రకాశం జిల్లాకి ఎందుకు వెళ్ళాను? 92లో ప్రకాశం జిల్లా చీమకుర్తి అనే ఒక మండలంలో గ్రానైట్ కోరిలో మన ముగ్గురు ఏషమ్మ, రామ్లమ్మ, అంజమ్మ అని ముగ్గురు మాల మహిళల మీద దారుణంగా అత్యాచారం చేసి చంపిన సంఘటనలో పేపర్లో టీవీలో వచ్చిన దాన్ని చూసి నేను వరంగల్ నుంచి అక్కడికి వెళ్లి చీమకుర్తి మాలపల్లెలో ముగ్గురు అమ్మాయిలు మాల చెల్లెలే నేను 9 నెలలు మాలపల్లెలో ఉండి అక్కడ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేశాను. 92లో 93లో ప్రకాశం జిల్లా కందుకూరు అనే ఒక బృందావనం అనే మాలపల్లె మీద ఉన్నత వర్గాలు దాడి చేసి కట్టా విజయసారథి అనే ఒక తమ్ముడిని చంపితే నేను బృందావనం మాలపల్లెలో 6 నెలలు కాపలదారుగా పడుకున్నాను. కారంచెడు చుండూరు తర్వాత అతిపెద్ద ఘటన లక్ష్మీపేట శ్రీకాకుళంలో 6 మాలల్ని చంపితే నేను అక్కడికి వెళ్లి ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ మొదలైన తర్వాత అక్కడ చేసి వచ్చాను. మనందరికి తెలిసిన మన గొప్ప నాయకుడుగా కళాకారుడుగా ఉండబడే అన్న గద్దరన్న మీద 97లోనే కాల్పులు జరిగితే ఆ రోజు బయటకు వచ్చి ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేని రోజుల్లో ఆయన మీద జరిగిన కాల్పులకు నిరసనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎంఆర్పిఎస్ మొత్తం బంధుకాలు ఇస్తే ఆ బంధుకాలను జయప్రదం చేసింది ఎంఆర్పిఎస్. రాష్ట్రాన్ని బంద్ చేశాం ఆయనకు. మీరు సుద్దాల దేవయ్య గారి పేరు విన్నారు. సుద్దాల దేవయ్య గారు కూడా మాల. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆయనను బర్తరఫ్ చేస్తే ఏ కారణం లేకుండా ఆయనను ఎట్లా బర్తరఫ్ చేస్తామని చెప్పి ఆరోపణలు వస్తే నిరూపణ జరిగేంత వరకు చూడాలి, గాని ఆరోపణలు వచ్చినంత మాత్రాన్ని నువ్వు ఎట్లా ఆయనను బర్తరఫ్ చేస్తావని చెప్పి ఆయన స్థానంలో మళ్ళా సినిమా నటుడు ఉండబడే మళ్ళా బాబు మోహన్ అదే మంత్రివర్గంలో చూడదక్కని దారితీసింది. గీతారెడ్డి గారు కూడా మాలే. తెలంగాణ ఉద్యమ కాలంలో కోదండరామ్ గారు గీతమ్మకు కర్రకాల్చి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని చెప్పి గీతారెడ్డి గారిని అవమానిస్తే కోదండరామ్ ఇంటి మీద ఆఫీస్ మీద ధర్నా చేసి మనం శంకర్రావు గారి పేరున్నారు వివాహాల బావే. మంత్రి ఉన్న సమయంలోనే ఎల్బీ నగర్ లో మన సవితా ఇందరెడ్డి గారు కొడుకు ఇంకొంతమంది వాళ్ళందరూ కలిసి తీవ్రంగా దాడి చేస్తే ఆయనను రక్షించడానికి, నిందితులను కాపాడడానికి ఎంఆర్పిఎస్ మాత్రమే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమం కీలక దశలో చేరిన సమయంలో ఢిల్లీలో చంద్రరావు అనే ఒక మాల ఆఫీసర్ మీద హరీష్ రావు దాడి చేసిండు. ఆ దాడికి గురైన చంద్రరావు కూడా మాలే. మళ్ళా ఆయనకు క్షమాపణ చెప్పేంత వరకు హరీష్ రావుతో క్షమాపణ చెప్పించేంత వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనం ఉన్నాం. వికలాంగులకు అన్యాయం జరిగింది అనుకున్నాం, వాళ్ళకి న్యాయం కోసం పోరాటం చేశాం. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళని బతికించాలనుకున్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరి కోసం సాధించాం.
వృద్ధుల కోసం వితంతుల కోసం పోరాటం చేశాం. తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి పోరాటం చేసి 4 కిలోల నుంచి 6 కిలోలు బియ్యం తీసుకొచ్చేసాం. మన దళిత మహిళల మీద ఎక్కడ అవమానాలు జరిగినా అత్యాచారాలు జరిగినా వాళ్ళ కోసం పోరాటం చేశాం. ఒక మాట చెప్పాలంటే ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడి పోరాటం చేసినట్టు. వాళ్ళ కులం ఏంది వాళ్ళ మతం ఏందని చూడలేదు, వాళ్ళ కులం ఏంది వాళ్ళ మతం ఏందని చూడలేదు. అన్యాయం జరిగిందా లేదా అనే విషయం చూసాం. అన్యాయం జరిగిందనే కాడ మనం నిలబడ్డాం. కానీ వర్గీకరణ పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి కృష్ణమాది గారు మాలలకు వ్యతిరేకం అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తే ఆ దుష్ప్రచార ప్రభావం మనోళ్ళ మీద చాలా మంది మీద ఉండడం వల్ల న్యాయమైన పోరాటంలో మీరు భాగస్వాములు కాలేకుండా పోయినరు. కానీ నాకు బాధ ఉన్నా లేకపోయినా మీకు అన్యాయం జరగకుండా చూడడానికి మాత్రం నా వంతు ప్రయత్నం. ఇక్కడ ఇది ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం. నేను వార్డు మెంబర్ నుంచి ఎక్కడ కూడా నేను ఒక ప్రజాపతిని కాలేదు. అయినప్పటికీ ఎవరికైనా అన్యాయం జరిగిన కాడ న్యాయం కోసం నా వంతు పాత్ర పోషించే కాడ ఉద్యమకాడుగా నా వంతు పాత్ర పోషిస్తున్నా. ఇక్కడ మన దళిత వర్గాల్లో వివిధ సామాజిక వర్గాల్లో ఎదిగిన లీడర్లు పదవులు అనుభవిస్తున్నారు. మన దళిత వర్గాల్లో వివిధ సామాజిక వర్గాలు ఎదిగిన నాయకులు పదవులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మాల దాసు లేదా మాల దాసరి, మాల దాసు మాల దాసరి ఇవాళ ఒక డిప్యూటీ సీఎం హోదాలో మల్లుబట్టి విక్రమార్క ఉన్నాడు. వాళ్ళన్నే నాగర్ కర్నూలు ఎంపీగా మల్లు రవి ఉన్నాడు. వాళ్ళు చూస్తే 3 దశాబ్దాల పైగా రాజకీయాల్లో ఉన్నారు. ఏదో ఒక దశలో పదవులు అనుభవిస్తూనే ఉన్నారు. 94లో ఉద్యమం మొదలుపెట్టే సమయానికి కూడా మల్లు రవి అప్పుడు ఎంపీనే, ఇప్పుడు మళ్ళీ ఎంపీనే. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాక ముందే వాళ్ళన్న మళ్ళా అనంతరాములు పిసిసి సంబంధించిన ప్రెసిడెంట్ గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో ఉన్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే దళితుల్లో రాజకీయంగా ఏ లీడర్ ఎదిగిందో ఆ ఎదిగిన లీడర్ కూడా వాళ్ళ కులాలను పట్టించుకోలేదు. వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు గురించి తప్ప కనీసం వాళ్ళ జాతుల గురించి కూడా ఆలోచించలేదు. నేను నిన్న ఒక మీటింగ్ పెడితే ఒక 20-30 మంది మా బయలులో వచ్చారు. ఆ బయలులో వచ్చి అన్న కనీసం మమ్మల్ని కడియం చేరని వ్యక్తి ఇంట్లో కూడా పిలిచి మాట్లాడాడు అన్న, మాకు కనీసం గుర్తించడు, గౌరవించాడు అన్న. ఏదన్నా మాకు న్యాయం జరగాలంటే మీదోనే న్యాయం జరగాలని చెప్పి వారంటారు. మరి కడియం చేరి 3 దశాబ్దాల పైగా రాజకీయాలు ఉన్నాడే కదా, 4 దశాబ్దాల నుంచి రాజకీయాలు ఉన్నాడే కదా. 4 దశాబ్దాల రాజకీయాలు ఉన్నాడు. ఆయన బయళ్ళ పేరు చెప్పుకోకుండా మాదిగ పేరుతోనే బయళ్ళ మాదిగ వేరు కాదని చెప్పి ఎదిగినోడే కదా. మరి మాదిగల నుంచి ఒక లీడర్ని ఎదగనివ్వలేదు, బయళ్ళ నుంచి కూడా ఒక లీడర్ కు సాయం చేసింది కూడా లేదు. ఎదగడానికి సాయం చేసింది ఏం లేదు. ఇంకా మాదిగలు ఎదుగుదలను అక్కడక్కడ అడ్డుకున్న చరిత్ర రికార్డ్ అయిపోయింది. మాదిగల్ని ఎదగకుండా అడ్డుకున్న చరిత్ర ఇప్పటికే రికార్డ్ అయిపోయింది. ఎగ్జాంపుల్, ఆయన ఎంపీగా ఉండే డిప్యూటీ సీఎం పదవి మీద కన్నేసి రాజన్న పదవి తొలగించేటట్టు చేసి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయినాటికి ఆయన ఎంపీగా లేడా? ఉన్నాడు. అంటే ఎంపీగా బయట పదవి ఉన్నది. దాదాపు ఇందులో లిస్టులో చూసుకుంటే మీ దృష్టికి తీసుకొస్తున్న 32 లక్షలకు పైగా మాదిగలు ఉన్నారు కదా జనాభాలో. మరి బయళ్ళ జనాభా ఎంత? 13,000 ఉంది. 32 లక్షల జనాభా మాదిగలు అవుతే బయళ్ళ జనాభా 13,000 ఈ లిస్టు ప్రకారం రికార్డు పరంగా. అంటే అప్పటికే ఎంపీగా ఉన్నాడు. డిప్యూటీ సీఎం మాదిగైన రాజయ్య ఉన్నాడు. కానీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఏదో రకం తొలగించడం కోసం దుష్ప్రచారం చేయించి ఆయన పదవిని తొలగించి ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. ఎంపీగా ఉండి డిప్యూటీ సీఎం అయిపోయాడు. డిప్యూటీ సీఎం ఎంపీకి రాజీనామా చేశాడు. ఓకే,
డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు. డిప్యూటీ సీఎం పదవి ఉండాలంటే ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీగా ఉండగా ఇంకా 5-6 ఏళ్ళు ఉండగా మొన్న మళ్ళీ ఎమ్మెల్యే మీద కన్నేసి రాజన్న ఎమ్మెల్యే ఉండగా ఆయన టికెట్ రాకుండా చేసి ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. ఆయన టికెట్ రాకుండా చేసి ఎమ్మెల్యే అయిపోయాడు. అంటే మాదిగలు ఎదుగుదలని కూడా అడ్డుకున్నాడు అని చెప్తున్నాను. ఎమ్మెల్యే అయిపోయాడు. పోనీ మరి ఆయన ఎవరికన్నా ఒక ఎంపీ టికెట్ గురించి ఎవరికన్నా రికమెండేషన్ మాదిగల కోసం చేసిండా? పోనీ తన సామాజిక వర్గాలు నడుతున్న బయళ్ళ కోసం ఏమైనా చేసిండా? ఎవరు చేయలేదు. కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీ ఎవరు? వరంగల్ దయాకర్. వరంగల్ సిట్టింగ్ ఎంపీ ఎవరు? దయాకర్. దయాకర్ ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్ లో ఉన్నాడు. కానీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు దయాకర్ కు టికెట్ రాకుండా చేసి ఎవరు తెచ్చుకున్నాడు? బిడ్డకే తెచ్చుకున్నాడు. ఎవరు తెచ్చుకున్నాడు? బిడ్డకి తెచ్చుకున్నాడు. ఇక బిడ్డకే టికెట్ వచ్చినప్పుడు ఇక నేను ఎందుకు ఉండాలని చెప్పి సిట్టింగ్ ఎంపీ ఎట్లా చేరిండు? కాంగ్రెస్ చేరిండు. కాంగ్రెస్ లో టికెట్ ఎవరికి రావాలి? కాదు ఎవరికి రావాలి? దయాకర్కే రావాలి. కానీ మళ్ళా టికెట్ ఇక్కడ తెచ్చుకొని బీఫామ్ ఇక్కడ తెచ్చుకొని బీఫామ్ సంబంధించిన విషయంలో డబ్బులు కూడా తెచ్చుకొని మళ్ళా దయాకర్ టికెట్ రాకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నాడు? మళ్ళీ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నాడు. అంటే బీఆర్ఎస్ లో టికెట్ రాకుండా అడ్డుకొని బిడ్డకే తెచ్చుకున్నాడు. అదే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ లో కూడా బిడ్డకే మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు. ఇక్కడ మాదిగలకు అన్యాయం చేశాడు. మాదిగలకు ఎదిగించింది ఏం లేదు, ఆయన అన్యాయం చేశాడు. పోనీ ఆయన సొంత కులస్తులనైనా బయట నుంచి ఎవరైనా డెవలప్ చేసిండా? ఈ 40 ఏళ్లలో ఎవరు డెవలప్ చేయలేదు. అంటే ఎవరి కోసం చేసుకుంటుండ్రు? వాళ్ళు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూస్తుండే తప్ప వాళ్ళ కులం గురించి కూడా ఆలోచించట్లేదు. వాళ్ళు ఈ మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క ఎవరి గురించి ఆలోచించిండ్రు? ఎవరి పేరు చెప్పి వాళ్ళు బతుకుతున్నారు రాజకీయాల్లో? ఎవరి పేరు చెప్పి రాజకీయాల స్థాయికి వచ్చిండ్రు? వాళ్ళ అన్న మల్లు అనంతరాముల పేరు చెప్పి. మల్లు అనంతరాముల పేరు చెప్పేమో అన్నదమ్ములు డిప్యూటీ సీఎం అవుతాడు, ఎంపీ అవుతాడు. కానీ మల్లు అనంతరాములు చిన్న కొడుకు ఎవరైతున్నారో పేరేమే శివాజీ ఎవరు? శివరాం వచ్చి అన్నా వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారన్నా, నీ వల్లనే మాకు న్యాయం జరగాలని చెప్పి ఇంటికాడు వచ్చిపోతుంటారు. చూడండి ఎవరి కొడుకు? మల్లు అనంతరాములు చిన్న కొడుకు. ఎవరి దగ్గరికి వచ్చిపోతుంటాడు? నా దగ్గరికి వచ్చిపోతుంటాడు. వీళ్ళు ఎవరి పేరు పెట్టి బతికిండ్రు? రాజకీయాలకు వచ్చిండ్రు అన్న పేరుతో రాజకీయాలకు వచ్చి ఒకరు డిప్యూటీ సీఎం అవుతారు, ఒకరు ఎంపీ అవుతారు, రాజకీయాలు చేస్తారు. అన్న కొడుకుని మాత్రం పట్టించుకునే దుస్థితి వాళ్ళకు ఉంది. అంటే మనలో ఎదిగిన లీడర్లు ఎక్కడికి ఎదిగినారంటే వాళ్ళు వాళ్ళ సొంత కుటుంబం తప్ప కనీసం పక్కనున్న వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు కాకా వెంకటస్వామి ఉన్నాడు మాలల ప్రతినిధిగా, కాకా వంశీ. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 3 ఉన్నారు. అంటే మరి వాళ్ళ నుంచి ఒక సాధారణ పేద మాలలకి ఏమన్నా ఒక టికెట్ ఇప్పించే ప్రయత్నం ఇప్పడం చేసిండ్రు అంటే వాళ్ళు చేయలేదు. అంటే తాడి చెట్టులాగా వాళ్ళు ఎదగడమే తప్ప ఆ జాతులకు నీడనిచ్చే ఒక మర్రి చెట్టులాగా వాళ్ళు ఎదగలేకుండా. ఇంకొక ఆయన ఉన్నాడు తండ్రి పేరు చెప్పుకొని ఆయన 3 దశాబ్దాల రాజకీయాలు ఉన్నాడు. ఆయనే దామోదరం రాజనరసింహ. నేను చూడలే వాళ్ళ అంటే నేను ఉద్యమం మొదలుపెట్టిన కాంచి దామోదర నరసింహ పేరే ఇంటాడ. ఈయన మాదిగా అవునో కాదో నాకు తెలియదు, కానీ ఆయన మాదిగాని ధైర్యంగా చెప్పుకోడు, ఆయన మోచి అని చెప్పుకోడు. ఆయన కులమేందో సరిగా నాకు కూడా తెలియదు ఇప్పటికి కూడా. ఆయన అంత మాత్రాన అందరూ అదే కులం అని అనుకోవద్దు. ఇప్పుడు నేత కాని వాళ్ళు మాలల సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాదు ఇప్పుడు మాదిగ సర్టిఫికెట్ ఒకవేళ దామోదర నరసింహ పెట్టుకున్నా కూడా ఆయన మాదిగాని నమ్మకం నాకు లేదు. రాసుకోలేదు. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఆయన నాకు తెలిసిన కాంచి రాజకీయాలు ఆయన ఉన్నాడు, ఆందోళన సీటు. ఇప్పుడు మళ్ళా రేపు భవిష్యత్తులో ఆయన ముసలోడు అవుతే మళ్ళీ బిడ్డకు లైన్ తెచ్చుకుంటాడు. అంతే తప్ప ఆయన నమ్ముకొని కనీసం న్యాయం ఆయన కండగా నిలబడ్డ ఒక మాదిగకో మోచుకో ఒక అవకాశం ఇప్పిస్తాడా అంటే వాళ్ళు అక్కడ కూడా ఇవ్వరు. ఈ 4 కుటుంబాల సాక్ష్యం ఏం చెప్పినాయి? మల్లు రవి కుటుంబం ఏం చెప్తున్నది? వాళ్ళే ఆ జాతులను పట్టించుకోలే. బైండ్ల కుటుంబం కళ్యాణ్ శేఖర్ చరిత్ర ఏం చెప్తున్నది? ఆయన బిడ్డే. వెంకటస్వామి కుటుంబం చరిత్ర ఏం చెప్తున్నది? వాళ్ళ కుటుంబమే. దామోదర నరసింహ కుటుంబం చరిత్ర ఏం చెప్తున్నది? వాళ్ళ కుటుంబమే. వాళ్ళు వాళ్ళ కుటుంబాల బాగు గురించే చూస్తుండే తప్ప వాళ్ళ జాతుల గురించి ఆలోచించట్లేదు. మీ బిడ్డగా నేను అందరి గురించి ఆలోచిస్తున్నట్టు అంతో ఇంతో
వర్గీకరణ పోరాటంలో 9% వచ్చిందని చెప్పి నేను సంతృప్తిగా ఉంటే మిగిలిన కులాలకు అన్యాయం జరిగిందనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలో నేను భాగస్వామి కావాల్సిందే తప్ప ఏదో వర్గీకరణ వచ్చిందని చెప్పి నేను సంతోషం వ్యక్తం చేస్తే మీ బతుకులను గురించి పట్టించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నా వంతు పాత్ర పోషించడం కోసం నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చేసింది. ఎవరికి అన్యాయం జరగద్దు, అందరికీ న్యాయం జరగాలని, ఎవరికి అన్యాయం జరగద్దు అందరికీ న్యాయం జరగాలనే దాని మీదనే మీ సోదరుడిగా నా వంతు పాత్ర పోషించడానికి మీ దగ్గరకు వచ్చినట్టు కూడా మీరు మర్చిపోతాను సార్. అందువల్ల నేను ఒకటి మాత్రం విశ్వసించండి, మీరు ఇక్కడ మాలదాసరులుగా వచ్చిందంటే మీరు మాలదాసరులోనే పుట్టాలని మీరు కోరుకున్నారా? ఈ దేశ కుల వ్యవస్థలో మీ తల్లిదండ్రులు మాలదాసరులు కాబట్టి నువ్వు మాలదాసరని చెప్పుకుంటున్నావు. ఈ దేశ కుల వ్యవస్థలో నా తల్లిదండ్రులు మాదిగ కాబట్టి నేను మాదిగ అని చెప్పుకుంటున్నా. ఈ దేశ కుల వ్యవస్థలో వెంకటేష్ అన్న తల్లిదండ్రులు నేతకాని కాబట్టి ఆయన నేతకాని చెప్పుకుంటాడు. అసలు కుల వ్యవస్థ లేకపోతే ఇక్కడ మనం ఏం చెప్పుకునే వాళ్ళం? అందరం భారతీయులం అనుకునే వాళ్ళం, అందరం సోదరులం అని భావించుకున్నాం. అంటే కుల వ్యవస్థ వల్లనే మనం మానసికంగా నేను ఈ కులం ఆ కులం అనాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మన మనసు మీద ఆలోచించాల్సింది ఏంటంటే కులం మతం కంటే మానవత్వం ముఖ్యం. అందరి కోసం పనిచేయాలి, అందరం కలిసి పనిచేయాలి. అందరి కోసం పనిచేయాలన్నప్పుడు ఏం ఆలోచన వస్తుంది? ఎవరికి అన్యాయం చేస్తే వాళ్ళ పక్షాన్ని మాట్లాడదామని ఆలోచన వస్తుంది. ఇక్కడ కులం ఏంది మతం ఏందిగా పలానోళ్ళకి అన్యాయం జరిగింది అనుకో వాళ్ళ కోసం పోరాటం చేద్దాం. ఇక్కడ మీ అన్నగా మాకు సి గ్రూపులో ఏదైనా అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు భావన ఉంటే మీకు న్యాయం ఎలా చేయాలనే విషయంలోనే ఆలోచన వస్తుంది. కాకపోతే ఒక అవకాశం ఏమొచ్చిందంటే ఇక్కడ చాలా కులాల్లో ఒక అసంతృప్తి ఆవేదన ఉన్నది. మొన్న షమీమ్ అఖ్తర్ గారి నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదిక అంత తొందరగా రప్పించడానికి కారణం ఏంటంటే వర్గీకరణ మీద త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి 1,00,000 డప్పుల కార్యక్రమం హైదరాబాద్ లో పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం జరిగిన విషయం మీరు పేపర్లో టీవీలో చూశారు. చూసిన వాళ్ళందరూ చేతులెత్తండి. మరి ఎందుకు రాలే మీరు? ఇది కరెక్టే, ఇప్పుడు తెలిసిపోయింది. ఓకే 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 అరే నా సోదరుగా మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, అంతే సమస్య. మనం మాట్లాడుకుంటాం, ఎన్నున్నా మనం మాట్లాడుకుంటాం, ఏం తప్పేది. ఓకే, పెట్టేటప్పటికి గవర్నమెంట్ కి అర్థమైపోయింది 1,00,000 డప్పులు రాబోతున్నాయి హైదరాబాద్ లో అని చెప్పి. ఈ 1,00,000 డప్పులు హైదరాబాద్ వస్తే మళ్ళీ ఏం జరుగుతుందని చెప్పి కొంత భయం గవర్నమెంట్ కి పడ్డది. ఇంటెలిజెన్స్ కూడా వెళ్ళిపోయింది. అమ్మో ఆ డప్పులు రాకముందే, ఆ మీటింగ్ జరగకముందే ఏదో చేద్దామని చెప్పి షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను 3వ తారీఖు నాడు రప్పించుకున్నారు. 4వ తారీఖు నాడు కేబినెట్ లో పెట్టారు. అదే రోజు అసెంబ్లీ తీర్మానం చేశారు. మరి స్టడీ ఎప్పుడు చేసిండ్రు? 3వ తారీఖు నాడు సాయంత్రం పూట నివేదిక సబ్ కమిటీకి అందింది. సబ్ కమిటీకి అందడం అంటే సబ్ కమిటీ దాని మీద కూర్చొని అధ్యయనం చేయాలా వద్దా? అధ్యయనం చేసే దాఖలాలు లేవు. ఉదయం 10 గంటల నుంచే మళ్ళీ సమావేశం కేబినెట్ మొదలైంది. కేబినెట్ సమావేశంలో చర్చ బలంగా జరగాలన్నా వద్దా? అసలు 199 పేజీలకు పైగా నివేదిక ఉన్నది. అందరు చదువుకోవాలా వద్దా? అది చదువుకోలేదు. వెంటనే దాన్ని అసెంబ్లీలో ఆమోదించింది. అసెంబ్లీలో ఆమోదించిన దాని ప్రకారం అందరికీ న్యాయం జరగలేదనే విషయం మనకు అర్థమైపోయింది. అంటే వాళ్ళు తొందరపడ్డారు, సమస్యను లోతుగా అధ్యయనం చేయలేదు, కమిషన్ అధ్యయనం చేయలేదు, సబ్ కమిటీ అధ్యయనం చేయలేదు, కేబినెట్ అధ్యయనం చేయలేదు, అసెంబ్లీ అధ్యయనం చేయలేదు. దానివల్ల లోపాలు ఎక్కువ కనిపించిన విషయం కూడా స్పష్టంగా అర్థమైపోయింది. ఆ లోపాలు కనిపించినాయి అన్నప్పుడు ఆ లోపాలు సరిదిద్దండి, వర్గీకరణ చేయండి. మనం అంటున్నది ఏంటిది? లోపాలు కనిపిస్తున్నాయి, లోపాలు సరిదిద్దండి, వర్గీకరణ చేయండి. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు ధన్యవాదాలు వర్గీకరణకు అనుకూలంగా. కానీ రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో ఏ కులాన్ని ఎందులో చేర్చాలనే విషయంలో తప్పులు జరిగినాయి. రిజర్వేషన్ల పర్సెంటేజ్ కేటాయించే విషయంలోనూ ఏ కులాన్ని ఏ సామాజిక వర్గంలో చేర్చాలి, ఏ గ్రూప్ లో చేర్చాలి తప్పులు జరిగినాయి. ఇవి సరి చేసుకోండి అని చెప్పి మన వంతుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. దాదాపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గంటన్నర సమయం చర్చించి కొద్దిగా మనం లేవనెత్తిన పాయింట్స్ లో కొంత అర్థం ఉన్నదనే విషయం ఆయనకు అర్థమైపోయింది. ఎక్కడెక్కడ లోపం జరిగింది మళ్ళా చెప్తున్నా. రిజర్వేషన్ పర్సెంటేజ్ కేటాయించడంలో, అదే సమయంలో ఏ కులాన్ని ఏ గ్రూప్ లో చేర్చాలనే విషయంలో శాస్త్రీయబద్ధమైన ఆలోచనకు అనుగుణంగా జరగలేదు, అశాస్త్రీయంగా జరిగిందని చెప్పి పాయింట్ వారిగా 4-5 అంశాలు వివరించేటప్పటికీ గంట సమయంలో ఆయన కొంత అర్థమైపోయింది.
ఓహో దీన్ని మనం వీళ్ళ అభిప్రాయాలను తిరస్కరించే పరిస్థితి లేదు అంటే వీళ్ళు చెప్తున్న దాంట్లో కొంత అర్థం కనిపిస్తున్నది కాబట్టి దీనికి ఏం చేయాలి అన్నప్పుడు మనకు సలహా ఏమిచ్చిందంటే మీరు సబ్ కమిటీని కలవండి, వెంటనే సబ్ కమిటీని కలవండి అని చెప్పడం జరిగింది. సబ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వెంటనే సబ్ కమిటీని కూడా కలవడం జరిగింది. సబ్ కమిటీని కలిసేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ గారు అనే ఐఏఎస్ అధికారి దీనికి కన్వీనర్ ఉన్నాడు, ఏది ఈ కమిషన్ సంబంధించిన విషయంలో ఒక కన్వీనర్ ఉన్నాడు, ఆయనను కూడా గంట సేపు పిలిపించి మన ముందు మాట్లాడించేటట్టు చేసి మొత్తం రికార్డ్ చేసుకున్నాడు. అప్పుడు మళ్ళీ మనం ఎవరి దగ్గరికి పోవాలిగా? ఎవరి దగ్గరికి పోవాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి పోయినాం, ముఖ్యమంత్రికి పాయింట్స్ అర్థమైపోయినాయి, అంటే కొన్ని లొసుగులు ఉన్నాయని చెప్పి మనం వర్గీకరణ ఆపమంటున్నామా? వర్గీకరణ వద్దంటున్నామా? వర్గీకరణ జరగాలని అంటున్నాం. కానీ అంత పెద్ద వర్గీకరణ అంశం పరిష్కరించే దశలో చిన్న చిన్న లోపాలు ఎందుకు ఉండాలి? కొన్ని వర్గాలకు అసంతృప్తి ఆవేదన ఎందుకు ఉండాలి? ఆ అసంతృప్తిని ఆవేదనను చల్లార్చే విధంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవచ్చు కదా అని చెప్పి మన వాదన పెట్టాం. ఆ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి సావధానంగా విన్నాడు. ముఖ్యమంత్రి సబ్ కమిటీ దగ్గరికి పంపిండు. సబ్ కమిటీ ముందు చర్చించడం జరిగింది. మరి సబ్ కమిటీ చర్చించినప్పుడు మళ్ళా నిర్ణయం ఎవరు తీసుకోవాల్సి వస్తుంది? ముఖ్యమంత్రి తీసుకోవాలనుకున్నా మళ్ళా కమిషన్ అభిప్రాయమే రావాలి. అప్పటికే కమిషన్ గడువు అయిపోయింది. ఎప్పుడు? అప్పటికే కమిషన్ గడువు అయిపోయింది. ఆ కమిషన్ గడువు ఓ 10 రోజులకో 20 రోజులకో మళ్ళా పొడిగించండి, మళ్ళా అన్ని కులాల అభిప్రాయాన్ని మరొకసారి తీసుకోండి అని చెప్పడం కోసం జరిగిన విజ్ఞప్తే మళ్ళా నిన్ననే మళ్ళా కమిషన్ గడువును 4 రోజులు పెంచినట్టుగా రిపోర్ట్ వచ్చేసింది. ఇది వల్లే బయటకు వచ్చింది. నిన్ననే ఒక జీవో రిలీజ్ చేశారు, ఇవాళ అది బయటకు వచ్చేసింది. ఈ విషయంలో ప్రతి కులం మనోభావాలను, ప్రతి కులం ఆకాంక్షల్ని, వాళ్ళ నిజమైన సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటే నిజమైన సమస్యల్ని మరొకసారి కమిషన్ ముందు పెట్టుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఈ విషయంలో నిజంగా గంటన్నర సేపు సావధానంగా ఇది మనం లేవనెత్తిన అంశాల్లో అర్థం ఉన్నది అని చెప్పి గ్రహించి, నిజంగా మనం లేవనెత్తిన అంశాల్లో అర్థం లేకపోతే మళ్ళా ఇంకో 20 రోజులు 10 రోజులు మన కమిషన్ మళ్ళా పునరుద్ధరించాల్సిన అవసరం లేదు. అంటే మనం లేవనెత్తిన పాయింట్స్ లో కొంత అర్థం ఉన్నదనే విషయం గ్రహించే ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుకున్నది. ముఖ్యంగా మరో 20 రోజులు అంటే నెల అన్నారు కానీ వచ్చే నెల 10 వరకు మళ్ళా గడువు ఉన్నది. వచ్చే నెల 10 వరకు ఈ కమిషన్ గడువు పొడిగించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఈ పాయింట్ ను అర్థం చేసుకోకపోతే మనం లేవనెత్తిన పాయింట్ ప్రతి పాయింట్ మీద సుదీర్ఘంగా చర్చ జరగడం వల్ల ఓహో కృష్ణమాది గారు లేదా నేతకాని వెంకటేష్ ఇట్లా ఒలేదాసరు అప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల ఓహో కొన్ని అంశాల మీద ఎక్కడో చిన్న వీళ్ళు లేవనెత్తడానికి అవకాశం వచ్చిందనే విషయం గ్రహించి ఆయన పెద్ద మనసు చేసుకొని మళ్ళీ మన అందరు మనోభావం వాళ్ళు ఇక్కడ కూర్చున్నామంటే మళ్ళీ ఎవరికి చెప్పాలా? కమిషన్కే చెప్పాలి కదా. అంటే మరొకసారి కమిషన్ ముందు మనల్ని పోవడానికి, కమిషన్ ముందు మన అభిప్రాయాలు చెప్పడానికి మాత్రం కమిషన్ పునరుద్ధరణ జరగడమే కారణమవుతే దాన్ని పునరుద్ధరించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి అదే సమయంలో సబ్ కమిటీ చైర్మన్ గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే సమస్య అన్యాయం జరిగితే కొట్లాడదాం గాని అర్థం చేసుకొని కొంత ముందుకు వచ్చినప్పుడు మనకు ధన్యవాదాలు చెప్పడం అనేది మన బాధ్యత నేర్చుకోవడం. మీరు సమస్య మొండిగా పోయింది అనుకోండి, సమస్యలో న్యాయం ఉన్నదని తెలిసినా కూడా న్యాయం చేయము మేము మొండిగానే ఉంటామని అనుకోండి, ఆ మొండిగుంట అన్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఎదుర్కొంటాం. అందులో రెండే మాటలు లేదు. కానీ సమస్యను అర్థం చేసుకొని సానుకూలంగా వచ్చిందనుకోండి వాళ్ళకి మనం ఎప్పుడు ధన్యవాదాలు చెప్పాల్సిందే. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే సమయంలో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను కూడా మీరు దృష్టి తీసుకుంటాను. ఈ నేపథ్యంలో మీ అన్నగా ఒక విషయం మళ్ళా గుర్తు చేస్తున్నాను. నేను ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు కమిషన్ ముందు మీరు అభిప్రాయం చెప్పిండ్రా లేదా అనే విషయం అది మీకు తెలుసు. ఇంతకుముందు కమిషన్ ముందు మీ అభిప్రాయం చెప్పిండ్రా లేదా లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రా లేదా అనే విషయం మీకు తెలుసు. ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడు ఇచ్చుకోవడానికి అయితే మళ్ళీ అవకాశం అయితే వచ్చేసింది. దాదాపు రేపటి నుంచే ఆయన ఆఫీసులో కూర్చుంటాడు అనే విషయం అర్థమైపోయింది. 10వ తారీఖు వరకు ఆయనకు అవకాశం ఉన్నది. 10వ తారీఖు అవకాశం ఉన్నది. మధ్యలో ప్రతి సామాజిక వర్గం నిజంగా నిన్నటి వరకు ఇంతవరకు మన అభిప్రాయం కూడా చెప్పలేని వర్గాలు ఏవైతున్నాయో
మా అభిప్రాయం ఇదే అని చెప్పడంలో మాత్రం మీ స్వేచ్ఛ మీకుంటదనేసి కూడా మీ దృష్టికి పోతున్నాను నేను. మీ స్వేచ్ఛను మీ రైట్ను ఎవరు కూడా వద్దనడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీ మనోభావాలు మీ అభిప్రాయాలు జాతి భవిష్యత్తుకు అనుగుణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ స్వేచ్ఛను మీ హక్కును ఎవరు అడ్డుకోకుండా మీరు ముందుకు తీసుకెళ్లడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయం అక్కడ చెప్పాల్సిన అవసరం ఉన్నదని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఈ నేపథ్యంలో నేను చెప్పదలుచుకున్నది మాత్రం సూటిగా నేను చెప్తున్నాను, మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. నేను ఒకటి, నిన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏబిసిడి ఉండే, అవునా? నిన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏబిసిడి ఉండే. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేశారు. అంటే ఒకదాన్ని కట్ చేసినట్టే కదా. ఇక్కడికి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒకదాన్ని కట్ చేశారు. ఏబిసి అనే అనకపోయినా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే ఏబిసి అయినట్టే కదా. దీని ఇప్పుడు ఏబిసి దాకా వచ్చి డి కాకపోవడానికి జరిగిన కుట్ర మాలలు చేసిందనేసి మీ దృష్టికి వస్తున్నాను. ఏబిసి దాకా వచ్చి డి రాకపోవడానికి ఇది మాలలు చేసిన కుట్రగా నేను భావిస్తున్నా. దానికి సాక్ష్యాలు మీకు కళ్ళ ముందు పెడుతున్నా, మీరు అర్థం చేసుకుంటారో ఆశిస్తున్నా. నేను నంబర్ 1, నేను ఈ రాష్ట్రంలో ఏబిసిడినే కోరుకున్నా. అంతకుముందున్న ఏబిసిడికి ఇప్పటికి ఏబిసిడికి తేడా అయింది. అంతకుముందున్న ఏబిసిడికి ఇప్పటి ఏబిసిడి తేడా అయింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏబిసిడి, అవునా? అప్పుడు మన వాళ్ళు సి గ్రూప్ లో వచ్చారు. సి గ్రూప్ లో అనుభవం మీకు ఉన్నది కాబట్టి మీరు సి గ్రూప్ లో కూడా ఉండము అంటాను. అంతే. ఏది ఉమ్మడి మొత్తం దళితుల రిజర్వేషన్లు ఎవరు కొల్లగొట్టిండ్రు? మానవులు. సి గ్రూప్ అవకాశాలు ఎవరు కొల్లగొట్టిండ్రు? ఇప్పుడు 4 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నదా లేదా? ఆ అనుభవం మీకు ఉన్నది కదా. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రిజర్వేషన్లు కొల్లగొట్టింది వాళ్ళే. మరి సి గ్రూప్ లో అవకాశాలు కొల్లగొట్టింది ఒక 5 ఏళ్ళు వాళ్ళే. మీకు అర్థమైపోయింది. ఇక మళ్ళా సి గ్రూప్ లో ఉంటే మనకు రానిచ్చేది ఉన్నదా నాయన అని చెప్పి మీకు డౌట్ వచ్చేసింది. ఆ డౌట్ లో కొంత న్యాయం కూడా ఉన్నది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నదంటే, గతంలో ఏబిసిడి ఇక్కడ ఏబిసిడి నేను కోరుకోవడానికి సంబంధం ఏంటంటే, గతంలో ఏబిసిడి ఉంటే ఇప్పుడు నేను ఏబీనే కోరుకోవాలి, కానీ నేను ఏబిసిడి కోరుకుంటున్నా. కారణం ఏంటి? గతంలో ఏబిసిడి గ్రూప్ లో ఏ గ్రూప్ ఉన్నదనుకోండి, ఆ ఏ గ్రూప్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక 10,000 20,000 లేరు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర బేస్ గా విజయవాడ వరకు రెల్లి పైడిపాకి వాళ్ళు ఉన్నారు. ఉత్తరాంధ్ర బేస్ అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత మళ్ళా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా వరకు పట్టణాల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళని రెల్లి పాకి వృత్తికి సంబంధించిన వాళ్ళు. దానికి సపరేట్ గ్రూప్ కేటాయించారు. ఇక్కడ వాళ్ళు పెద్దగా ఉన్నారా అంటే లేదు. డి గ్రూప్ అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొదలుకుంటే శ్రీకాకుళం, అది మన తిరుపతి వరకు ఆది ఆంధ్రులు ఆది అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా డి గ్రూప్ లోకి వచ్చేసారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రూప్ రావడానికి రెల్లి వాళ్ళు కారణం అయితే, డి గ్రూప్ రావడానికి ఆది ఆంధ్రులు కారణం అవుతే, ఆ ఆది ఆంధ్రులు ఇక్కడ లేరు, ఏ గ్రూప్ రెల్లి వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి? వాళ్ళు లేనప్పుడు కాబట్టి ఆ 2 గ్రూపులు లేవు కాబట్టి 2 గ్రూపులు చేస్తే చాలు అనుకోవాలి. 2 గ్రూపులు చేస్తే చాలు అనుకోవాలి. అంటే ఏబీ చేస్తే చాలు. అంటే వాళ్ళు ఎట్లా లేరు కదా. ఏ వాళ్ళు లేరు, డి వాళ్ళు లేరు. ఏ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపే ఉన్నారు, డి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నారు. ఇక్కడ ఏబిసిడి జరగాలంటున్నా, ఏబీ కూడా అనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఏబీ రావాలి న్యాయంగా. కానీ నేను అనుకుంటున్నదంటే, అవును కొంతకాలం ఉమ్మడి రిజర్వేషన్లన్నీ మాలలే దోచుకున్నారని చెప్పి మాదిగలు మనం అందరం అంటున్నాం కదా. రేపు ఏబిసిడి కాకుండా ఏబీనే అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మాదిగ ఉప కులాలు ఉన్నాయనుకోండి. అంటే బి గ్రూప్ లో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు కలిస్తే ఒక గ్రూప్. సి గ్రూప్ లో ఎన్ని కులాలు ఇంతకు ముందు ఉన్నాయో అన్ని కులాలు కలిస్తే ఒక గ్రూప్ అనుకుంది. మరి ఈ గ్రూప్ లో రేపు భవిష్యత్తులో ఇంకో 10 ఏళ్ళకి 20 ఏళ్లకు మొదటి ఏ గ్రూప్ లో మాదిగలు అనబడుతున్న గ్రూప్ లోనే ఒక 20 కులాలు ఉన్నాయనుకోండి. 20 కులాల అవకాశాలు రేపు మాదిగల జనాభా ఎక్కువ కాబట్టి అవకాశాలు మరిన్ని తీసుకొని మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇంకో 20 ఏళ్ళకి ఎవరు అన్నారనుకోండి, అంటే పంపిణీ చేసేటప్పుడు నేను న్యాయబద్ధంగా లేనని నాకు అర్థమైనట్టు, నా మీద అసంతృప్తి ఉంటుంది, అన్నం కరెక్ట్ చేయాలి అనుకుంటారు. ఆ పరిస్థితి నాకెందుకు రావాలి? సి గ్రూప్ ఉన్నదనుకోండి, మాలల్లో ఉండబడే
ఇతర కులాల అవకాశాలు మాలలే కొల్లగొట్టడం దాని తీసుకోండి. ఇప్పుడు అంటున్న మీరు ఇంకో 10 ఏళ్లకు మాలల వల్ల మేము కూడా నష్టపోయినాం అని చెప్పి మీరు ఆధారం చూపించండి అనుకోండి. అంటే పంపిణీ జరిగేటప్పటికి అందరికి న్యాయం జరగలేదని చెప్పి అనుకోవడానికి దాని ఇస్తారు కదా. మరి పంపిణీ జరిగే సమయంలో అవంతుగా నేను నా వంతు పాత్ర పోషిస్తున్నా కదా. పంపిణీ జరిగే సమయంలో నా వంతు పాత్ర పోషించే ఈ సమయంలో రేపు మాదిగల వల్ల భవిష్యత్తులో ఇతర కులాలకు అన్యాయం జరగద్దు ఒక గ్రూప్ లో ఉంటే, మాలల వల్ల ఆ గ్రూప్ లో ఉండబడే ఇతర కులాలకు అన్యాయం జరగద్దు అనుకుంటే మాదిగల్ని సపరేట్ చేసి అందులో ఉండబడే కులాలని సపరేట్ చేయాలని నేను అన్నా. మాలల్ని సపరేట్ చేసి మాలల్లో ఉన్న అన్ని కులాలు సపరేట్ చేయమని నేను అంటున్నా. నేను మాదిగల్లో కొన్ని కులాలు వెనకబడ్డాయి అనుకోండి, ఫస్ట్ గ్రూప్ ఇవ్వండి, మాదిగలకే సపరేట్ గ్రూప్ ఇవ్వండి. అప్పుడు మాదిగల అవకాశాల వరకే మాదిగలు తీసుకుంటారు. మాదిగల్లో ఉండబడి ఇతర కులాల అవకాశాలు వీళ్ళు తీసుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అవకాశం ఏముంటుంది సపరేట్ గ్రూప్ అయినప్పుడు. అట్లనే మాలల వరకే కేటాయించే సపరేట్ ఉన్నది అనుకోండి, సి గ్రూప్ లో ఇతర కులాలు మాలదాసరి ఇట్లాంటి కులాలు కొన్ని ఉన్నాయనుకోండి, నేతగన్నట్లు, అప్పుడు సపరేట్ వర్గంగా ఏర్పడ్డది అనుకోండి, వీళ్ళ అవకాశాలు మాల ఎట్లా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ లేరు డి లేరు, నేను ఏబీ కోరుకోవచ్చు, కానీ ఏబీసీ కోర్టు ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ మాదిగలకి ఇవ్వాలి, మూడో ప్రయారిటీ మాల గ్రూప్ లో ఉండబడే కొన్ని కులాలకి ఇవ్వాలి, నాలుగో ప్రయారిటీ డెవలప్ ప్రయారిటీ మాలలకి ఇవ్వాలని దాని మీదనే ఏబీసీ వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాను. మీరు మాలలున్న గ్రూపులు ఉంటే నష్టపోతారు అనుకోవచ్చు, కానీ మాలలు లేని గ్రూపులు ఉండడం మీకు నష్టమేమవుతుంది. మాదిగ గ్రూప్ లో ఎవరన్నా ఉంటే ఇంతకు ముందు ఉంటే వాళ్ళు నష్టపోతారేమో, కానీ మాదిగ గ్రూప్ నుంచి సపరేట్ అవుతే వాళ్ళకి నష్టమేముంటది. నేను మాదిగలు ఆ మాదిగ గ్రూప్ లో ఉన్న అవకాశాలు కొల్లగొట్టద్దు అనుకుంటే వాళ్ళని సపరేట్ చేయాలంటున్నట్టుగానే మాల గ్రూప్ లో ఉన్న అవకాశాలు కొల్లగొట్టద్దు అనుకుంటే మాలని డి గ్రూప్ లో చేర్చి మీతో పాటు మీకు కలిసి వచ్చే కులాలని సి గ్రూప్ లో పెట్టడమే న్యాయం అవుతుంది అనేసి కూడా మీరు మర్చిపోతారు. ఇక్కడ మీ బాధ మీ ఆవేశం వల్ల మాలలున్న గ్రూప్ లో ఉండద్దు అనుకుంటుండే తప్ప ఇంకో దగ్గరికి జంప్ కావాలని కోరుకుంటే ఆ జంప్ కావడానికి అవకాశం లేదు కదా. జంప్ కావడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు మాలలున్న గ్రూప్ లో మన్నే ఉన్నారనుకోండి, లేదా పంబాలు ఉన్నారనుకోండి, పంబాల కులస్తులు డెవలప్ అయిన వాళ్ళే, అదే సమయంలో మన్నే కూడా డెవలప్ అయిన కులమే. వాళ్ళని ఏ గ్రూప్ లో పెడితే మేమేమంటున్నాం, అరే ఏలో చాలా బలహీనులు ఉన్నారు కదా, ఆ బలహీనుల కులంలో మళ్ళీ మీరు మన్నే వాళ్ళు ఎట్లా వస్తారు, పంబాలు ఎట్లా వస్తారు నేను అంటున్నా కదా. అంటున్నప్పుడు వాళ్ళని తొలగించాలంటున్నా కదా. మాదిగ గ్రూప్ లో మాదిగేతరులు రావద్దు, మాల గ్రూప్ లో మాదిగేతరులు రావద్దు అనే దాని మీదనే నా వంతు పాత్ర పోషిస్తా. మీకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో, మీరు ఎక్కడ న్యాయం కోరుకుంటుండ్రో ఆ న్యాయం కోరుకునే కాడ కూడా ఇంకోరికి అన్యాయం జరగని పద్ధతిలో మీరు న్యాయం కోరుకుంటే తప్పకుండా నా వంతు పాత్ర మీకు అండగా నిలబడతామని కూడా మీరు మర్చిపోతాను సైనంగా కోరుకుంటూ ఈ దిశగా మీరు ఆలోచించాలి. నేను ఏబీసీని కోరుకుంటున్నా, ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను వాస్తవానికి సపరేట్ గ్రూప్ మాలలి సపరేట్ గ్రూప్ అయితే నా మాలదాసరి నుంచి మొదలుకుంటే కొన్ని కులాలు సపరేట్ గ్రూప్ కావడానికి అవకాశం ఉండే. ఆ అవకాశాన్ని ఎవరు నిరాకరించారు అంటే మాలని నిరాకరించాలని చెప్తున్న సాక్ష్యం చూడండి. నేను కొన్ని ఆధారాలు చదువుతున్నా, మీరు వినండి. ఇప్పుడు మొదటి గ్రూప్ ఉందా, మొదటి గ్రూప్ లో 1,00,000 దాటిన కుటుంబం ఒక బైండ్ల, అదే మన బుడగజంగం, అంతేనా? లేదు 1,11,000. ఈనండి చూడండి. అంటే సి గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ దోసుకోవడానికి మాలలు ఎలా కుట్ర చేసిండో చెప్తున్నా, నేను సాక్ష్యం చెప్తున్నా. చూడండి, మొదటి గ్రూప్ లో ఎన్ని కులాలు? మొదటి గ్రూప్ లో 15 కులాలు. 15 కులాల్లో 1,11,000 కులం బేడ బుడగజంగం. మొత్తం ఆ గ్రూప్ మొత్తంలో జనాభా ఎంత? 1,71,625. అంటే బేడ బుడగజంగంతో పాటు మొత్తం 15 కులాల జనాభా 1,71 కదా. మరి ఆ 1,71లో 14 కులాల జనాభా ఎంత? బేడ బుడగజంగం జనాభా ఏంటంటే బేడ బుడగజంగం జనాభా 1,11,000. ఓకే, మిగిలిన 14 కులాల జనాభా 59,000. మిగిలిన 14 కులాల జనాభా 59,000. అందులో మాల వర్గం నుంచి వచ్చిన జనాభా 30,000 ఉన్నది. అందులో మళ్ళీ అవి పోవాలి, మళ్ళీ అవి తర్వాత మాట్లాడుకుందాం. ఎవరెవరిది? పంబాల అండ్ మన్నే, వీళ్ళే 30,000 ఉన్నారు. అంటే 59,000లో ఈ 2 కులాలే 30,000 పోతే మిగతా ఎంత? 29 కదా. ఓకే, ఇది పక్కకు పెడదాం. కానీ
1,11,000 అవుతే మిగతా 14 కులాల జనాభా అదనంగా కలిసింది ఎంత? 59,000. 14 కులాలు 59,000 కలిసింది. అంటే 1,00,000 దాకా రాలేదు కదా. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు మాదిగల జనాభా చూడండి. మొత్తం గ్రూప్ మొత్తం 18 కులాలు. రెండవ దాంట్లో 18 కులాల మొత్తం జనాభా ఎంత? 32,74,377. ఓకే, అందులో సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా ఎంత? 32,33,642. ఎంత? 32,33,642. ఎన్ని కులాలది? సింగిల్ క్యాస్ట్. సింగిల్ క్యాస్ట్ 32,33,642. మొత్తం 18 కులాల జనాభా 32,74,377. అంతే కదా. ఇప్పుడు మరి మాదిగల జనాభాకు అదనంగా కలిసింది ఎంత అంటే 17 కులాలు. అదనంగా 17 కులాలు కలిసింది 40,000. కలిసింది ఓన్లీ 40,000. ఇప్పుడు 32,33,000 సింగిల్ గా మాదిగలు ఉన్నారు కదా. మొత్తం 32,74,000 అందరు కలిసే కదా. అంటే అదనంగా వీళ్ళ కలిసింది ఎంత? 40,000. ఒక దగ్గరనో 59,000 మొదటి గ్రూప్ కాడ. 14 కులాలు 59,000. ఇక్కడనోమో 17 కులాలు 40,000 కదా. 2 గ్రూపులో కలిస్తే 1,00,000 కలిసింది. 2 గ్రూపులో 2 కులాలకు అదనంగా కలిసింది 1,00,000. ఎన్ని కులాలు? అక్కడ 14 కులాలు, ఇక్కడ 17 కులాలు. మొత్తం 31 కులాల జనాభా కలిస్తే ఈ 2 కులాల గ్రూపులకు 1,00,000 కలిసింది కదా. కానీ ఇక్కడ మన గ్రూప్ కాడ చూడండి మన బ్యాచ్ ఏం చేసిందో. ఏ బ్యాచ్? అదే కరెక్ట్ అర్థం చేసుకుంటాను. ఇక చూడండి, ఇగో అయింది కదా. ఇప్పుడు మూడవ గ్రూప్ సంగతి చూడండి. 17,71,682 మొత్తం కలిపి 26 కులాల మొత్తం జనాభా 17,00,000 చూడన్న 71,682. ఎన్ని కులాలది? 26 కులాలు. ఓకే, అందులో సింగిల్ క్యాస్ట్ మాలల జనాభా 15,27,143. ఇప్పుడు 15,27,143 సింగిల్ క్యాస్ట్. మిగతా 25 కులాల జనాభా ఎంత ఉన్నది? మొత్తం 17,71,000. ఈ మాలలకు అదనంగా కలిసింది ఎంత? 2,44,000. ఆ 2,44,000 40,000 కలుసుకున్నా 2,00,000 ఉంటే సపరేట్ గ్రూప్ అయ్యేది మనకు. ఇక్కడ ఏడా అవును సపరేట్ గ్రూప్. అంటే ఇక్కడ ఎవరిని పోనీయలే. ఎవరిని ఇక్కడ నుంచి పెద్దగా పోనీయలే. ఎందుకు పోనీయలే? వాళ్ళని దోసుకోవడం అయిపోయింది. మిమ్మల్ని దోసుకోవాలి కదా అని మన ఆలోచన. మాదిగలను దోసుకోవడానికి లైసెన్స్ రద్దు అయిపోయింది. వేడబూడ విధంగాలు దోసుకోవడానికి లైసెన్స్ రద్దు అయిపోయింది. ఆ రద్దు అయిన దాన్ని ఇప్పుడు పునరుద్ధరించుకోలేదు. కానీ ఇప్పుడు ఎవరిని కట్టిపడేసుకోవాలా? నేతకాన్ని కట్టుబడేసుకుంటే దోసుకోవచ్చు. ఒలే దాసరిని కట్టుబడేసుకుంటే దోసుకోవచ్చు. మాల దాసరి పేరే మాది కదా, దోసుకుందామని చెప్పి దాసరి ఇళ్ళనే పెట్టుకుంటారు. వీళ్ళందరూ ఇళ్ళ పెట్టుకుంటారు. లేకపోతే 2 గ్రూపుల్లో 31 కులాలు కలిపి 1,00,000 ఎందుకు దాటలేదు? ఒక కులంలోనే 2,44,000 దాకా ఎందుకు ఇళ్ళ పెట్టుకున్నారంటే మన అందరి అవకాశాలు సి గ్రూప్ పేరుతో మాలలు దోసుకోవడానికే అందులో పెట్టుకున్నారు. కూడా మేము మర్చిపోతాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ నేను కోరుకుంటూ, మీరు అక్కడి నుంచి దోపిడి నుంచి బయటపడగలిగితే, అక్కడ దోపిడి వర్గం నుంచి మీరు బయటపడగలిగితే మీ బిడ్డల భవిష్యత్తు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీ బిడ్డల భవిష్యత్తు కాపాడడానికి నా వంతు కూడా ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీరు మర్చిపోతాను సార్ నేను కోరుకుంటూ, నా మాలదాసరి సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అండగా నిరంతరం వెంకటేష్ అన్న ఉంటాడు, ఎంఆర్పిఎస్ నాయకుడు మీకు అందుబాటులో ఉంటాడు, నేను కూడా అందుబాటులో ఉంటా. కానీ ఎట్టి పరిస్థితిలో మీరు ఒకటే డిమాండ్ పెట్టండి, వాళ్ళు ఉన్న గ్రూపులో మేము ఉంటే మా భవిష్యత్తు బాగుపడదు, వాళ్ళు లేని గ్రూపులో మాకు వేయండి అని చెప్పి అనండి. వాళ్ళ డి గ్రూప్ పంపని చెప్పండి. ఇట్లాంటి మా సంచార జీవితాలు ఇట్లాంటి వెనుకబడ్డ కులాలను కలిపి ప్రత్యేక గ్రూప్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేయండి. ఆ డిమాండ్ కు నా వంతు సపోర్ట్ చేస్తానని కూడా ఇప్పుడే కాదు ఈ విషయంలోనే కాదు, ఈ విషయంలో కాదు. ఓకే, నా దళిత వర్గంలో మీరొక వర్గం. ఓకే, నా శరీరంలో 100 భాగాలు ఉంటే నా దళిత వర్గంలో ఉండబడి మీరొక నాకు భాగం. ఇందులో మిమ్మల్ని నేను వదిలిపెట్టా.
మీరు నాకు దూరంగా ఉండవచ్చు, కారణాలు ఏమైనా దూరం కావచ్చు. కానీ ఇప్పుడు ఎంతో కొంత దగ్గరైంది కదా, నా జీవిత కాలం పాటు మీ గురించి నేను ఆలోచిస్తాను. మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను, మీ బిడ్డల చదువుల గురించి ఆలోచిస్తాను, మీరు ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తాను. మీరు రాబోయే రోజుల్లో ఏ రంగంలో ఎదగదలుచుకుంటే ఆ రంగంలో ఎదగడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మీరు మీ సోదరుని, నాకు కులం మతం కంటే అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ నా వంతు పాత్ర పోషిస్తానని కూడా మర్చిపోద్దని సరైన కోరుకుంటూ, ఏదైనా సమయంలో ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా మీ అన్నగా నేను ఉన్నానని విషయం కూడా మర్చిపోకుండా ముందుకు రావాల్సింది కోరుతూ బయలుదేరుతాను. ధన్యవాదాలు. వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వం. జై మానవాసని.